అబ్రహాము కుటుంబం. అబ్రహాము కుటుంబం అని అనటంతో నమ్మకత్వానికి ప్రతీక. ఆ భర్త భార్యని ఎంత నమ్మాడో, ఆ భార్య భర్తని ఎంత నమ్మిందో. మీరు అనొచ్చు, అన్నయ్య అబ్రహాము శారాల్లో నమ్మిక అనే మాట మీరు ఎలా చూస్తారు? శారమ్మ తల్లిని ఐగుప్తు రాజు ఫరో ఆవిడ అందగత్తని పొగిడితే ఆ రాత్రి శారమ్మ తల్లిని తన ఇంటికి తీసుకెళ్ళాడు ఫరో. ఆ రాత్రి అంతా శారమ్మ తల్లి ఫరో ఇంట్లో ఉంది. ఏం చేశాడో అబ్రహాముకు తెలియదు, అక్కడ ఏం జరిగిందో తెలియదు. తెల్లారింది, ఆ ఫరోనే శారమ్మని ఇంటికి పంపించాడు. ఆ రాత్రి ఫరో ఇంట్లో ఉండొస్తే అబ్రహాము శీల పరీక్ష చేయాల. నువ్వు గుణవతివో కాదో, నువ్వు చెరపబడిన దానివేమో. పల్లెటూళ్ళలో కొన్ని ప్రమాణాలు ఉంటాయి కదా, ఏదో అగ్నిలో దాటించటం, ఏదో సేదు దాపించటం,